నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. హైడ్రా పేరు వినగానే కొందరు సెలబ్రిటీలు ఉలిక్కి పడుతున్నారు. జంట నగరాల్లో చెరువులు, సరస్సుల సమీపంలో నిర్మాణాలు చేసుకున్న వారికి టెన్షన్ మొదలైంది. ఎప్పుడు అధికారులు నోటీసులు ఇస్తారోనన్న భయంతో వణికిపోతున్నారు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేయడంతో కబ్జాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ చెరువులు, కుంటలు, లేక్లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇల్లు కూడా తెరపైకి వచ్చింది. జూబ్లీ హిల్స్లోని లోటస్ పాండ్ వద్ద జగన్ ఇల్లు చెరువుని ఆనుకొని నిర్మించారు. చాలా వరకు చెరువును కబ్జా చేసి ఇంటిని నిర్మించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే హైడ్రా అధికారులు జగన్ ఇంటిని కూడా కూల్చేస్తారా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి ఏపీలోనే వైఎస్ జగన్ లోటస్ పాండ్ దగ్గర ఇల్లు నిర్మించారు. ఒకవైపు ఇల్లు, మరోవైపు పార్టీ ఆఫీసుగా దీన్ని జగన్ ఉపయోగించారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వైసీపీ అధినేత ఏపీకి మకాం మార్చేశారు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక పూర్తిగా అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఏపీలో ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చిన ఓడిపోయిన తర్వాత మాత్రం హైదరాబాద్లో అడుగు పెట్టడమే మానేశారు. జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో లోటస్ పాండ్ ఇంటి గురించి చాలా విషయాలు బయటికి వచ్చాయి. 2006-07 మధ్యకాలంలో 6 ఇండివిజువల్ ప్లాట్లను అప్పట్లో 24 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తేలింది. సిబిఐ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ని అప్పట్లో బయటపెట్టారు. 2007లో లోటస్ మహాల్ను దాదాపు 5807 చదరపు గజాల్లో నిర్మించారు. నిర్మాణ సమయంలో కొంత భూమిని కబ్జా చేసినట్లు అప్పట్లోనే వార్తలు హల్చల్ చేశాయి. 30 బెడ్రూమ్లతో కూడిన భారీ అతిథి గృహం, 20 సర్వెంట్ క్వార్టర్లు, వెనుక భాగంలో అవుట్ హౌజు ఈ నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది జూన్ చివరిలో లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ కోసం షెడ్ను ఏర్పాటు చేయగా అక్రమ నిర్మాణం అంటూ గుర్తించిన అధికారులు ఆ షెడ్ను పూర్తిగా కూల్చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై కూడా వేటు పడింది. ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అధికారులకు చెందిన భవనాలు ఉన్నట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. మంచి ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేదే లేదని, చెరువులను ఎవరు ఆక్రమించినా అది ఏ పార్టీ వారైనా సరే వదిలేది లేదని ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు హైడ్రా అధికారులు తేల్చి చెప్పడంతో జగన్ ఇంటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.